అభివృద్ధి పథకంలో రావాలంటే సంక్షేమ పథకం మనకి ఎన్నో సంవత్సరాల చరిత్రకైన జనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతు పెట్టుబడి మీద 50% లాభంతో పురాతన జీవితాల్లో మార్పుకు శ్రీకారం. కాంగ్రెస్ 9 గ్యారెంటీలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు. కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం. హస్తం గుర్తుకే రాష్ట్రానికి అందులో మన వాళ్ళకి మంచి పెట్టలేదు. ఆ సునీలు డబ్బులు తీసుకొని పార్టీ ఈ రోజు అంతకు మన పరిచయం లేకుండా పోవడం బాగా ప్రయత్నం చేస్తే ఒక చేయాలి. కాకపోతే మనకున్న ప్లస్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు లేరు. ఇప్పుడు గూడూరు వేరే పెద్ద నాయకుడు అయిపోయింది. పెద్ద నాయకులు ఏం పడలేదు సార్. అక్కడ 2 సీఎంలు ఓడిపోయారు చూసారా. అదే మా ఆటో మీద కేసు పెట్టి. థ్యాంక్ యూ సార్. వాళ్ళేమో కోటేశ్వరులు అయిపోయారు. చదువు సంధి లేవు కానీ కోటేశ్వరులు అయినారు. మేము ఎంఎస్ చేసి డాక్టర్ 30 సంవత్సరాలు చేసి మాకు తప్పలేదు. ఎలా మాకు నాకు మీరు చెప్పండి సార్. మేము కాంగ్రెస్ మీరు ఎలా గెలిపించుకోవాలి చెప్పండి. సోనియా గాంధీ చేర్చుకుంటాం. వీళ్ళు కూడా సంతకాలు పెట్టారు కదా సార్. చదువుకోండి. ప్రవేశనం 4 గ్యారెంటీలు మన వృద్ధులకు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్తో బలహీన వర్గం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ హస్తం రైతు పెట్టుబడి మీద 8,335 రూపాయల ఆర్థిక సహాయం గ్యారెంటీలు మన ఆంధ్రప్రదేశ్. వాళ్ళ
పార్టీని గెలిపించండి. కుర్చీ సింహాసనం ఈ ప్రభావం తిరుగులేదు. ఈ సత్యం జరగబోతున్నాయి. అసలు ఎదుగుతాయి. లేదా తప్పులు నిలిచిపోతాం. అసలు ఎదుగుతాం. మూడో నిలిచిపోతాం. ఎన్నోది అసలు స్థానానికి డాక్టర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన డాక్టర్ కృష్ణ మోహన్ గారిని నేను డాక్టర్ రామకృష్ణారావు గూడూరులో ప్రాక్టీస్ చేసుకుంటున్న డాక్టర్ని. కాంగ్రెస్ గూడూరు అసెంబ్లీ అభ్యర్థిగా మీ ఓటును అభ్యర్థించడానికి కోరుతూ మీ ముందుకు వచ్చాను. మీ ఇంటి ముందుకు వచ్చాను. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే వచ్చాను. ఇంతకాలము మన ఓటుని అమ్ముకొని అలాగే ఉంది ఏరియా. డ్రైనేజ్ కాలువలు అలాగే ఉన్నాయి, రోడ్లు అలాగే ఉన్నాయి, అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ కూడా పరిశుభ్రత లేదు. దీనికి కారణం మన ఓటుని మనం అమ్ముకోవడం వల్ల. మన ఎమ్మెల్యేలు మనకు పని చేయడం లేదు, మన ఎమ్మెల్యేలు మనం బాగు చూడడం లేదు. ఎమ్మెల్యేలకి మన ప్రజాక్షేమం అవసరం లేదు, మన సంక్షేమం అసలు పట్టదు. ఇప్పుడున్న గవర్నమెంట్ మీ ముందుకు వచ్చింది ఇందిరమ్మ పార్టీ. కాంగ్రెస్ హస్తం గుర్తు మీ ముందుకు వచ్చింది. మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన దివంగత నేత, మన గుండెలో నిలిచిపోయిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆ పథకాలన్నీ మనం మర్చిపోలేని పథకాలు చాలా ఉన్నాయి. మీ గుండెల్లో రాజశేఖర్ గారు నిలిచిపోయారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్ చిన్న గూడూరు ఎమ్మెల్యేగా నిలబెట్టండి, గెలిపించండి. మీ యొక్క క్షేమ సమాచారాలు నేను ఎల్ల కాలము 24 hours మీతోనే ఉంటాను. మీ బాగోగులు చూసుకుంటాను. నేను చాలా పేదవాడిని, కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యేవాడిని. మీరు గెలిపించండి, హస్తాన్ని గుర్తు వేసి మీ బాగోగులు చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మీకు వాగ్దానం చేస్తున్నాను. అలాగే మన సీఎం ఎంపీ అయిన తిరుపతి ఎంపీ, ఎక్స్-ఎంపీ డాక్టర్ చింతామోహన్ గారు, తెలియని వాళ్ళు గూడూరు నాకు తెలిసి ఎవరు ఉండరు. గత 40 సంవత్సరాల నుంచి ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడు. చాలాసార్లు మన గూడూరు తిరుపతి ఎంపీగా నిలబడి గెలిచినారు. ఆయన చాలా సహృదయుడు, చాలా మంచివాడు, స్వచ్ఛమైన మనసు గలవాడు. అసలు ఈ రాజకీయాలకు ఆయనకు అస్సలు పెట్టవు. అంత స్వచ్ఛమైన మనసు గల డాక్టర్ చింతామోహన్ గారిని మనం ఆశీర్వదించాల్సిన బాధ్యత గూడూరు ప్రజలైన మన మీద ఉంది. మనం మంచి వాళ్ళమైన నమ్మకంతో చింతామోహన్ గారు మనకు వదిలేశారు. ఇక్కడ ఆయన తిరుగుతూ ఉన్నాడు, వేరే
అసెంబ్లీ సెగ్మెంట్ లో. బట్ గూడూరు ప్రజల మీద నమ్మకంతో ఆయన ఈ రోజు రాలేకపోయారు. కానీ ఆయన మనసంతా గూడూరు ప్రజలు చేసండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, రాష్ట్రానికి ఓటు వేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మని ఆశీర్వదించండి. షర్మిలమ్మతో మన భవిష్యత్తు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తానికే మన ఓటు, హస్తానికే మన ఓటు. జై కాంగ్రెస్.